దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యాన్ని ఇచ్చాడు, కృపనిచ్చాడు. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. శరీర రీతిగా నా ముఖము చూడని వారి కొరకు నేను ఎంతగానో పోరాడుచున్నానని మీరు తెలుసు కొనగోరుచున్నాను. నేను ముఖము చూడనప్పటికీ వారి కొరకు పోరాడుతున్నాను అని పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు. పోరాటము శరీరంతో పోరాటం. ఆత్మీయ యుద్ధం చేస్తున్నప్పుడు పరలోకంలో, భూమి మీద సేమ్ డిట్టు రెండు ఒక దుక్కునే ఉంటాయండి. భూమి యందు ఏమి ఇప్పుతావో పరమందు ఇప్పబడునులే. భూమి యందు ఏం బంధిస్తావో పరమనందు బంధించబడునులే. పాపము, పరిశుద్ధత, మంచి చెడు, వీటికి ఒక్క దుక్కునే ప్రయాణం చేయలేవు. మంచి మంచిగానే ఉంటుంది, చెడు చెడుగానే ఉంటుంది. పాపం పాపంగానే ఉంటుంది, పరిశుద్ధత పరిశుద్ధతలాగే ఉంటుంది. పౌలు ఏమంటున్నాడంటే, మీరు తెలుసుకొని గోరుచున్నాను, శరీర రీతిగా నా ముఖమును చూడని వారి కొరకు నేను ఎంతగానో పోరాడుచున్నాను. ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే వారిని సంపాదించాలని. ఆత్మ చాలా విలువైంది. అది యేసయ్యకి తెలుసు. దాని యొక్క తీవ్రత ఎలాంటిదో. భక్తి జీవితము మిమ్మల్ని సంరక్షిస్తుంది. ఒక మొక్కకు నీళ్లు పోయండి, ఆ మొక్క జీవిస్తుంది. పరిశుద్ధ దేవుడు పాప విషయంలో న్యాయ తీర్పు ఇస్తాడు. నీ సాక్ష్యం ఎలా ఉందో తెలిసిపోతుంది. ఆగదు, ఏది కప్పెట్లేవు. నిర్ణయాన్ని భక్తుల జీవితాల్లో మనం ఎంతగానో చూస్తాం. సంసోను ప్రత్యక్షించబడిన వ్యక్తి. బైబిల్ గ్రంథం చెప్తుంది తాను శరీర ఇచ్చకి లోబడిపోయాడని. గాఢాంధకారపు లోయలో సంచరించవలసిన అవసరం ఏముంది? చీకటి జీవితము జీవించవలసిన అవసరం ఏముంది? జీవించింది చాలు. ఎందుకంటే ఇప్పుడైనా మీ అవయవాలు యేసుక్రీస్తుకి అప్పగించుకుంటే మీరు ఒక పాత్రగా జీవిస్తారు. ప్రకాశించుట, ఆత్మీయ యుద్ధము ప్రకాశించుటంలో యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మన హృదయంలో వాక్యం ఉంటేనండి ఆత్మకు ఎంత ఆనందం అంటే, వాక్యమే కదండి ఆత్మను బలపరిచేది. వాక్యమే కదండి మిమ్మల్ని స్థితిగతులు మార్చేది. వాక్యమే కదండి యెహోవా తేజస్సు మందిరమును నింపెను. వాక్యము లేకపోతే ఆత్మ బలము తగ్గిపోతుంది. ఆత్మ బలము ఎప్పుడైతే తగ్గిపోయిందో అపవాది తన పని చేయటం మొదలు పెడతాడు. ఎక్కడైనా దొరుకుతావేమో అని చూస్తాడు. ఎక్కడ దొరకపోతే వెయిట్ చేస్తాడు. చూడండి, నీరు లేని ఎడారి, 4 ఎకరాల పొలం ఉందనుకోండి, బోర్లు ఎండిపోని, పంటలు ఎండిపోని,
ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం స్థితిగతులు మారిపోని, అప్పుడు ఆరోగ్యం బాగలేదు, మనశ్శాంతి కరువైపోయింది, జీవితంలో అనురాగం ఆప్యాయతలు కరువైపోయినప్పుడు ఏమనిపిస్తుంది? ఏది నిరీక్షణ? కానీ దేవుడి వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. మనకి దేవుడు మెసేజ్ పంపిస్తాడు, దేవుని స్వరం వినిపింపజేస్తాడు. శరీర రీతిగా నా ముఖము చూడని వారి కొరకు నేను ఎంతో పోరాడుచున్నాను. ఆ కొరువు ఎందుకు వచ్చిందంటే, జీవితంలో అనురాగము ఆప్యాయత ఎందుకు కొరువైపోయిందంటే, నీవు ఇంకా ఆత్మయందు బలపడతావని. ప్రేమయందు అతుకుబడిన వారై సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారి దేవుని మర్మమును మైనప్పుడు క్రీస్తుని స్పష్టముగా తెలుసుకోవాలని కోరుచున్నాను. యేసుక్రీస్తును అర్థం చేసుకుంటే ఎంత కొరువు వచ్చినా, హబక్కూకు అంటాడు, సాలలో పశువులు లేకపోయినా, పొలాలు పండకపోయినా యెహోవా వల్ల నేను ఆనందించేదను. హల్లెలూయా. దేవుని యందు ఆనందించేవాళ్ళు భక్తులు కావాలి. అలాంటి భక్తి జీవితము మనకు అవసరం. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ప్రేమ అనేక పాపములను కప్పును. అన్నిటికన్నా ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై సునుగు కొనకుండా ఒకరినొకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకములై ఉపచారము చేయుచు దైవోక్తులకు బోధించినట్లు మిమ్మల్ని బోధించవలసి వచ్చింది. దైవోక్తులకు బోధించవలసిగా బోధింపవలసి వచ్చిందంట. ఒకరినొకడు ఆతిథ్యము చేయుచు మిక్కటమైన ప్రేమ గలవారే, సుణుగుకోకండి. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండండి. ఏంటంటే ఇది ప్రార్థన జీవితం, ఉపవాస ప్రార్థన యొక్క జీవితము సహవాసాన్ని కట్టడి చేస్తుంది, సంఘాన్ని అభివృద్ధి చేస్తుంది, ప్రేమ అనేక పాపములను కప్పుతుంది, సంఘము కడుతుంది, సమూహాన్ని పెంచుతుంది. అలా ఆత్మీయ పెండ్లి కుమార్తె, వినువాడు రమ్ము, ఇచ్చేయించువాడు రమ్ము, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనను మీరు పూనుకుంటే ఆ దప్పిక, ఆ దాహము ఆత్మను రక్షించబడుతుంది, ఆత్మలు రక్షించబడతాయి. పురిగొల్పితే ఈ సహవాసం అనేది ఎంత అభివృద్ధిలోకి నడిపిస్తుందంటే, ఆశ్చర్య కార్యాల్లోకి నడిపిస్తుందంటే, ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము. నువ్వు ఎలాగంటే నీ హృదయాన్ని అంత ఖాళీ చేసేసుకుని, ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అంటే నీ హృదయాన్ని దేవుడు నింపుతాడు, వాక్యంతో నింపుతాడు, సమృద్ధితో నింపుతాడు. ప్రేమ యందు అతుక్కుబడిన వారే, ప్రేమ అతుక్కుపోవాలంట సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యములోని. దేవుని మర్మాలు తెలుసుకోవాలంట, యేసుక్రీస్తుని ఎరగాలంట. అప్పుడు మన యొక్క అభిషేకం ఏంటో, ఆత్మల సంపాదన ఏంటో, ఆ నెమ్మదితో, ఓర్పుతో, సహనముతో దేవుని మిక్కటమైన ప్రేమతో అతుక్కుపోవాలి. అప్పుడు ఇతరుల కోసం మీరు కన్నీరు కారుస్తారు,
ఆలస్యమైంది, అవునే, ఇది మన మంచికే, అవునే, అది అయితే ఏంటంట. ఇప్పుడు లేదా దేవుడి సమాధానం? దేవుడు మనల్ని ప్రేమించడం లేదా? అది ఆత్రం పడేవాళ్ళకి, పరుగులు పెట్టేవాళ్ళకి. పరిశుద్ధంగా జీవిస్తున్నావా లేదా? ఆత్మలు సంపాదిస్తున్నావా లేదా? దేవుడికి నీవు అణిగి మణిగి ఉన్నావా లేదా? ఆత్మ నీ ఆధీనంలో ఉన్నదా లేదా? ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వింటున్నాడా లేదా? ఇది కావాలి అవసరం. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మీ హృదయాలు యేసు క్రీస్తు వాక్యముతో నింపబడాలి. అప్పుడు మీకు ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు, బలపరిచావు, స్థిరపరిచావు, సిద్ధపరిచావు. వాక్శక్తితో నింపే స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.